నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మృతి ప్రముఖులను దిగ్భ్రాంతి చేసింది. గుండెపోటుతో మృతి చెందిన నాగిరెడ్డికి రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నాగిరెడ్డికి తన నివాసంలోనే గుండెపోటు రావడం, మెరుగైన చికిత్స కోసం సమయం పట్టడం ఆయన మృతికి కారణంగా కనిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మృతి, ఆయన రాజకీయ జీవితం గురించి మరిన్ని విషయాలు మా చీఫ్ ఎడిటర్ అలీ అందిస్తారు. సార్ చెప్పండి, భూమా నాగిరెడ్డి ఆయన రాజకీయ సంబంధించిన వివరాలు ఏంటి? మరి వాస్తవంగా చెప్పాలంటే భూమా నాగిరెడ్డి మృతి వార్త అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా, వ్యక్తిగత పరంగా అందరికీ ఒక దిగ్భ్రాంతి కలిగించిందే అనే చెప్పాలి. ఎందుకంటే భూమా కుటుంబానికి రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు చాలా విశ్లేషణ చేయొచ్చు. ఎందుకంటే చాలా సమస్యాత్మక ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణంలోనే రాజకీయాలు చేసిన కుటుంబం అది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే భూమా నాగిరెడ్డి. భూమా నాగిరెడ్డి గురించి చెప్పడం కన్నా వాళ్ళ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. వాళ్ళ తండ్రి ఏదో ఎన్నో ఆశలతో తన కొడుకుని, అంటే ఎలాంటి ఫ్యాక్షన్ అలాంటి పరిస్థితుల్లో నుంచి తప్పించే క్రమంలోనే కొడుకుని దూరంగా ఉంచాలని అంటే వేరే రాష్ట్రానికి పంపించి ఆ రాజకీయ పరంగా అసలు వద్దు, ఏదైనా కానీ ఒక సామాన్యుడిలాగా జీవించాలి తన కొడుకు అని భూమా నాగిరెడ్డి తండ్రి అప్పట్లో ఆలోచించారు. ఆ ఉద్దేశంతోనే కర్ణాటకలోని ఓ గ్రామానికి పంపించి అక్కడే విద్యాభ్యాసం కూడా చేపించారు అతని చేత. ఎందుకంటే అప్పట్లో పరిస్థితులు అక్కడ అట్లా ఉండేవి. ఫ్యాక్షన్, రాజకీయ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు అప్పట్లో అక్కడ రాయలసీమ ప్రాంతంలో సాగేవి. అలాంటి కుటుంబం నుంచే భూమా నాగిరెడ్డి వచ్చారు. ఆ తండ్రి హత్య జరిగిన సందర్భంలో భూమా నాగిరెడ్డి మళ్ళీ స్వగ్రామానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి బాధ్యతలు ఆ వయసులోనే ఆయన నెత్తికి పెట్టుకునే పరిస్థితి కూడా ఉండేది. ఆయన సోదరుడు కూడా అకాల మరణం చెందడం, దాని తర్వాత ఆ రాజకీయ పరంగా బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, ఆ గ్రామ పెద్ద హోదాగా ఉన్న బాధ్యతలు కూడా భూమా నాగిరెడ్డి తన నెత్తి మీద వేసుకున్నారు. అప్పటి నుంచి చాలా బాధ్యతాయుతంగానే పనిచేస్తూ వచ్చారు. ఎన్నో ఒడిదొడుకుల్ని కూడా ఆయన చూశారని కూడా చెప్పాలి. 3 సార్లు ఎంపీగా ఆయన పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన ప్రతి అడుగు కూడా చాలా వ్యూహాత్మకంగానే వేసేవాళ్ళు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన, సహజంగా చెప్పుకోవాలంటే శోభా నాగిరెడ్డి కూడా, ఆమె మృతి కూడా చాలా చర్చనీయాంశంగా జరిగింది అప్పట్లో. ఓ రోడ్డు ప్రమాదంలో చాలా విషాదమైన మృతి ఆమెది కూడా చెప్పాలి. ఆమె వ్యక్తిగతంగా కూడా శోభా నాగిరెడ్డి కానివ్వండి, భూమా నాగిరెడ్డి కానీ చాలా సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు. చాలా వ్యక్తిగతంగా కూడా మంచోళ్ళు అని ఆ రాయలసీమలో కూడా చెప్తారు. ఆయనకున్న సహజంగా అసలు ఇంకా ఒక చర్చనీయాంశం విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళతో కూడా గత ఒక 15 రోజులుగా ఆయన కలిసి పనిచేశారు. భూమా నాగిరెడ్డికి నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా వ్యతిరేక వర్గీయులు. అంటే ఎప్పుడు ఆ ఫ్యాక్షన్ పరంగా కానివ్వండి, ఇంకేదైనా పరంగా కానివ్వండి, చక్రపాణి కుటుంబంతో చాలా వ్యతిరేకంగానే సాగుతూ వచ్చారు. అలాంటి వ్యతిరేకతను కూడా తొలగించి వాళ్ళతో సాన్నిహిత్యంగా ఆయన గెలుపు కోసం ఒక వారం పాటు ఆయన భూమా నాగిరెడ్డి చక్రపాణి కుటుంబంతో కలిసి పనిచేశారు. వాళ్ళతో ప్రచారం కూడా చేశారు. తాజాగా అయితే నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా చాలా సన్నిహితంగా మాట్లాడారు. అయితే మళ్ళీ రాత్రి స్వగ్రామానికి వెళ్ళిపోవడం, ఉదయం పొద్దున్న ఆయనకి గుండెపోటు రావడం, ఇది మాత్రం చాలా బాధాకరం అనే చెప్పాలి. ఏదేమైనా ఆయన స్వగ్రామం నుంచి ఆయన గుండెపోటు రావడంతో ఆయనకు ప్రథమ చికిత్స, ప్రాథమిక చికిత్స, మెరుగైన చికిత్స అందించేందుకు కూడా వేరే దూరపు ప్రాంతానికి తీసుకెళ్లడం, ఈ మధ్యలోనే చికిత్స అందకపోవడంతో ఆయన మృతి చెందారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి, ఆ పరిస్థితుల కారణంగానే మృతి చెందారని కూడా చెప్పాలి. ఇప్పుడు భూమా నాగిరెడ్డి ఇప్పటికీ 2 సార్లు ఆయనకు గుండెపోటు రావడం జరిగింది. ఒకసారి బైపాస్ చేశారు కూడా. అప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మళ్ళీ ఆయన మళ్ళీ శ్వాస తీసుకున్నారు. ఆ గతంలో కూడా చాలా సమస్యాత్మకమైన ఒడిదొడుకులు చూసిన వ్యక్తి ఆయన. తర్వాత రాజకీయ పరంగా చెప్పాలంటే భూమా ఏది చేసినా చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన చివరి వ్యక్తి అతను. ఆ వ్యక్తి కూడా చాలా
ప్రతి అడుగు చాలా ఆలోచించి ఆచితూచి వేసేవారు. టీడీపీలో కూడా ఆయనకి మంచి సాన్నిధ్యం ఉంది. ఎన్నో పార్టీలు చేశారు, వైసీపీ చేశారు, టీడీపీ చేశారు, కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఏదేమైనా కానీ ఆయన ఒక మంచి సీనియర్ రాజకీయవేత్త, సామాజికవేత్త, ఒక మంచి వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి అకాల మరణం అనేది నిజంగా రాజకీయ నేతల్లో కాస్త కలవరం పెట్టింది, వాళ్ళకి దిగ్భ్రాంతి చెందేలా చేసింది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇక భూమా కుటుంబం నుంచి ఉన్నది ఇక ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆ కూతుర్లో ఒకళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, ఇంకో కూతురు ఉన్నారు. ఆమె రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉంటుంది. ఇప్పుడు అకాల మరణం చెందింది. తర్వాత ఆ కుటుంబం నుంచి భూమా ఎమ్మెల్యే స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా కాస్త ఆలోచించుకోవాల్సిన విషయమే. ఏదేమైనా కానీ భూమా మృతి మాత్రం ఇటు రాజకీయ పరంగా, సామాజిక పరంగా అందరినీ కలవరపెట్టిందని చెప్పాలి. రేపు అధికారికంగా అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కూడా అధికారికంగా తెలుస్తుంది. ఏదేమైనా భూమా మృతి అటు టీడీపీ అధిష్టానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేతల్లో కాస్త కుదిపేసిందని కూడా చెప్పాలి. ఇప్పటికే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా భూమా స్వగ్రామానికి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబంలో నుంచి ఓ వ్యక్తి కోల్పోయాను అని కూడా ఒక ట్వీట్ చేశారు. అలాగే మీడియా ముందు కూడా చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీతో కూడా భూమాకు మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే టీడీపీతో కూడా భూమాకు సాన్నిహిత్యాలు ఉన్నాయి. ఆయన అందరితో ఎక్కడ పనిచేసినా కానీ అందరితో కలిసిమెలిసి పనిచేశారు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయ పరంగా ఆయన పార్టీలు మారారు, ఇవన్నీ తర్వాత చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు భూమా మృతి పట్ల వాళ్ళందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి మేము అండదండగా ఉంటామని కూడా చెప్పుకొని వచ్చారు. ఏపీకి తొలి బడ్జెట్ సమావేశాలు రేపు జరగాల్సి ఉంది. నాగిరెడ్డి మృతితో ఈ సమావేశాలు వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుపగలరా? ఇక బడ్జెట్ గురించి చెప్పాలంటే రాష్ట్రంలో తొలిసారి బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం అవ్వాలి. అలాంటిది ఇప్పుడు శాసనసభాపక్ష నాయకుడు అకాలం మృతి చెందడం, ఇక దానికి సంబంధించి సంతాప సభగా రేపు శాసనసభతో పాటు శాసన మండలిని కూడా వాయిదా వేశారు. రేపు సెలవు ప్రకటించారు అధికారికంగా. ఏదేమైనా ఆయన మృతితో శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా వాయిదా పడ్డాయి. తొలిసారి ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త అసెంబ్లీ మనం ఇక్కడ స్థాపించుకున్న తర్వాత మొదటిసారి బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ జరగబోతున్నాయి. అలాంటి బడ్జెట్ సమావేశాలను కూడా భూమా మరణించి కాస్త పక్కకు వెనక్కి పంపించేశారని కూడా చర్చనీయాంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకున్న సాన్నిహిత్యాలు, ఆయనకున్న రాజకీయ పరంగా ఉన్న మంచి సంబంధాలు కాస్త రాజకీయ పరంగా కానివ్వండి, ఇక్కడ మనం చెప్పుకోవాలంటే సాన్నిహిత్య పరంగా కానీ ఏదేమైనా చాలామందికి చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్.